దాన్ని తయారు చేసిన కంపెనీ ఎక్కడో ఉంటుంది, అది మన చేతికి వచ్చింది వాడటానికి మనం దాన్ని ఎక్కడో ఒక మెకానిక్ ఇస్తాం. మెకానిక్ కాను అక్కడ కంపెనీకి సంబంధం ఏమీ ఉండదు. కానీ మెకానిక్ ఎలా దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు, ఎలా బాగు చేస్తున్నాడు అంటే ఆ మాన్యువల్ ఏదైతే ఉందో దానిని చూసి దాని ప్రకారంగా దాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మానవుని భూమి మీద సృష్టించి మానవుని యొక్క మనుగడకు మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే దాన్ని ఈ గ్రంథాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ గ్రంథము అన్నారు. చెప్పండి, ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథం. ఇది మానవుని యొక్క మాన్యువల్ బుక్ అన్నమాట. ఇది మానవుని జీవితంలో ఏ సమస్యను ఎలా అధిగమించాలో చెప్పే గ్రంథం ఇది. ఒక సెల్ ఫోన్కి ఎలాగైతే మాన్యువల్ బుక్ ఉందో, ఒక బండి కొంటే ఎలాగ మాన్యువల్ బుక్ ఉందో, ఒక టీవీ కొంటే ప్రతిదానికి కూడా కంపెనీ ఏం చేస్తారు, ఒక మాన్యువల్ అనేది పెట్టి దాన్ని మనకు అప్పచెప్తారు మనం కొన్నప్పుడు. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించినప్పుడు మనకి ఏది అవసరమో మన జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను ఎదుర్కోవడానికి చాలామంది రోజున ఈ మాన్యువల్ బుక్ లేక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నవాడు లేక అయిపోతున్నారు. సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నవాడికి ఎవడైనా మాన్యువల్ ఇస్తాడా? ఎవడు కదా, అవునా కదా? అలాగ అయిపోతా ఉన్న జీవితం. ఎక్కడికెక్కడికో పరుగులు తెస్తూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి ఈ మధ్య ఉదయకాల సమయంలో నేను ఒక 3 భక్తులు మీ ముందుకు తీసుకొచ్చిన సందేశాన్ని నేను ముగిస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారు? వాక్యాన్ని వినటానికే కదా. ఏమండి, మరి యేసు ప్రభు వారు అతి త్వరలో రాబోతా ఉన్నాడు. మనకు కావలసినవి అన్నీ కూడా ఆయన ఈ గ్రంథంలో ఏమేమి జరుగుతాయో, ఏం జరగబోతున్నాయో, ఏమి జరిగాయో, ఏమి జరుగుతున్నాయో భవిష్యత్ వాణి అంటారు. అదంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలో